నా పేరు రామ్. నా గురించి లాస్ట్లో చెప్తా. ఇక కథలోకి వెళితే, వీడి పేరు రమేష్. వీడికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఏదేదో చేయాలనుకుంటాడు, కానీ ఏదీ చేయడు. మొత్తానికి ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు. ఇక వీడి పేరు సురేష్. వీడికి అన్నీ ఎక్కువే. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం వీడి హ్యాబిట్. ఇక ఈమె పేరు లక్ష్మి. చదువుల మహాతల్లి, కానీ ప్రతి చిన్న విషయానికి చేస్తుంది లొల్లి. వసే భూమిక, నా ఇంటర్ నోట్ బుక్స్ తీసుకుపోయి 3 months అవుతుంది. ఎప్పుడిస్తావే? అదేంటక్క, నీ ఇంటర్ కంప్లీట్ అయ్యి 1 year అవుతుంది కదా, ఇక ఈ నోట్ బుక్స్ నువ్వేం చేసుకుంటావు? కంప్లీట్ అయినా సరే నావి నా దగ్గరే ఉండాలి. త్వరగా తెచ్చివు. ఇదేంట్రా బాబు, రాను రాను పిచ్చి ప్రిన్సిపల్ లా తయారవుతుంది. సరే అక్క, తెస్తున్నా గానీ నీ హ్యాండ్ రైటింగ్ మాత్రం సూపర్ గా ఉందక్క. సరే లేవే, ఇంకో 3 years అయినా పర్లేదు. వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుండి స్నేహితులు. రమేష్, సురేష్ చదువుతో పాటు ప్రతి విషయంలోనూ లక్ష్మి మీదే ఆధారపడేవారు. ఇదే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కూడా. మీ బతుకులు. రే సురేష్, కాలేజీ లేకుండా ఖాళీగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. అరే ఈ లోకమే మాయమా, వేరే ధ్యాస లేదే ఆ గుండెల్లో. ఏ పిల్ల పరుగున పోదామా, ఏ వైపో జంటగా ఉందామా. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింత చెట్టు ఎక్కి సిగురు గోయబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. కడలల్లే వేచే కనులే కదిలేను నదిలా కలలే, ఒడి చేరి ఒకటైపోయే, ఒడి చేరి ఒకటైపోయే, తీరం కోరే ప్రాణం. ఎన్ని రోజులు ప్రేమ అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమలో ప్రే అంటే నేను, మా అంటే లక్ష్మి. సో 2 కలిస్తే ప్రేమ. ఎస్. ఎప్పుడు అనిపించని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను అంటే తను, తను అంటే నేను. ఎస్ ఎస్, ఇది ప్రేమే. నాకు తెలిసి లక్ష్మికి కూడా నేనంటే ఇష్టం ఉండొచ్చు. తను నాకు చెప్పలేకపోతుంది. ఎంతైనా అమ్మాయిలకు సిగ్గెక్కువే. వీలు చూసుకొని నేనే లక్ష్మికి చెప్పేస్తా. లక్ష్మి ప్రేమను గెలిచేస్తా, కానీ ఈ విషయం రమేష్ గారికి తెలియకూడదు. ఈ విషయం సురేష్ గాడికి అస్సలు తెలియనివ్వను. వాడికి తెలిస్తే మొత్తం మార్చేస్తాడు. నా లక్ష్మి నాకు దక్కకుండా చేస్తాడు. పేరుకు మాత్రమే ఫ్రెండు, కానీ నేను హ్యాపీగా ఉంటే వాడు అస్సలు తట్టుకోలేడు. లక్ష్మిని దూరం చేస్తాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం రమేష్ గారికి తెలియనివ్వను. తెలిసే ప్రసక్తే లేదు. అలా ఒకరికి తెలియకుండా ఒకరు లక్ష్మి మీద ప్రేమను పెంచుకుంటారు. ఇటు లక్ష్మి తన పై చదువుల కోసం నెక్స్ట్ ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లోనే వీళ్ళ మధ్య అనుకోని మలుపు తిరుగుతుంది.
హలో లక్ష్మి. చెప్పరా సురేష్. లక్ష్మి, నీతో ఒక విషయం చెప్పాలి. మన ప్లేస్కి రా. అదేంటో కాల్లోనే చెప్పురా. లేదు లక్ష్మి, ఇది నీకు డైరెక్ట్ గానే చెప్పాలి. నువ్వు రా. సరేరా, మరి రమేష్ గారికి చెప్పావా? వాడేందుకు ప్రతిసారి? అవసరం లేదు, నువ్వు మాత్రమే రా. ఆ? సరేలే, వస్తా. ఉమ్. హలో లక్ష్మి, చెప్పరా రమేష్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. త్వరగా మన ప్లేస్కి రా లక్ష్మి. లక్ష్మి, నీతో ఒక విషయం చెప్పాలి. మన ప్లేస్కి రా. మరి సురేష్ గారు వస్తున్నాడా? వాడెందుకు ప్రతి విషయంలో? వాడు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు సింగల్గా రా. సరే, వస్తాలే. ఈరోజు లక్ష్మి నన్ను ప్రేమిస్తున్న విషయం రమేష్ గారికి తెలిస్తే ఊరేసుకొని చచ్చిపోతాడేమో. లక్ష్మి నన్ను ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్న విషయం ఆ సురేష్ గారికి తెలిస్తే విషయం తాగి చచ్చిపోతాడేమో. కానీ ఎంతైనా వాడు నా ఫ్రెండే కదా. చెప్తే అర్థం చేసుకుని మా ప్రేమకి హెల్ప్ చేస్తాడేమో. మనోడే కదా, చెప్తే ఒప్పుకుంటాడేమో. కాల్ చేద్దాం ఒకసారి. వాడే కాల్ చేస్తున్నాడేంటి? రే రమేష్, చెప్పరా సురేష్. నీతో ఒక విషయం చెప్పాలరా. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలరా. అవునా? ఏంట్రా అది? నువ్వే ముందు కాల్ చేసావు కదరా, నువ్వే చెప్పు. మన ప్లేస్కి రారా, మాట్లాడుకుందాం. లక్ష్మి నన్ను ప్రేమిస్తున్న విషయం రమేష్ గారికి ఇలా చెప్పలేము. చెప్తే ఏమంటాడు? ఏదైతే అదైంది. రమేష్ గారికి ఏదో ఒకటి చెప్పేద్దాం. హాయ్ రా సురేష్. హాయ్ రా రమేష్. చెప్పరా, ఏదో చెప్పాలన్నావు. నువ్వు కూడా ఏదో చెప్పాలన్నావు. అదేంటో చెప్పు. లేదురా, నువ్వే ముందు చెప్పు. లేదురా, నువ్వే ముందు చెప్పు. అది ఎలా చెప్పాలి? ఆగరా, నేనే చెప్తాను. ఏంట్రా అది? నేను లక్ష్మి ప్రేమించుకుంటున్నావా? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? నేను లక్ష్మి ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదా? వీడేంటి ఇంత ఓవర్గా ఫీల్ అవుతున్నాడు? అలా ఏం లేదురా. మరి లక్ష్మి ఏమనింది? లక్ష్మికి నేనంటే చిన్నప్పటి నుండి ప్రాణం అంటారా. అందుకే లక్ష్మి నువ్వు లేకుంటే నేను చచ్చిపోతానని చెప్పేశాను రా. నేను ఫిక్స్ అయిపోయాను రా. ఇక చచ్చినా బ్రతికినా లక్ష్మి కోసమే. అంటే వీడు ఇలా చచ్చిపోతానని బెదిరించేసరికి లక్ష్మి వీడికి ఓకే చెప్పిందేమో. రే రమేష్, ఎలాగైనా సరే నువ్వే మాకు హెల్ప్ చేయాలరా. సరేలేరా. లక్ష్మి నాకే సొంతం అనుకున్నా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. రే రమేష్, లక్ష్మి రేపు రమ్మని చెప్పిందిరా. ఎందుకురా? ఎందుకంటే లక్ష్మి నేను లేకపోతే చచ్చిపోతుంది కాబట్టి. ఇంత త్వరగా ఎలారా? ఎలా అంటే ప్రేమ అంటే ఇంతేరా. నా కర్మరా. సరేలే, వెళ్దాం. నా బతుకు, ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు. రే త్వరగా వెళ్ళి లక్ష్మిని తీసుకురారా. నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలరా. లక్ష్మి లక్ష్మి, లక్ష్మి. పొద్దున్నే వీడి ముఖం చూడాల్సి వచ్చిందేంటి? బా, ఏం నటిస్తున్నావే? లెటర్ నాకు రాసి పెళ్ళి ఆ సురేష్ గారిని చేసుకుంటావా? లక్ష్మి, త్వరగా రావే, టైం అవుతుంది. వీడితో వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నాడేంటి? రా లక్ష్మి. ఇంతసేపు అవుతుంది ఇంకా రావడం లేదేంటి? కొంపదీసి వీడియో కానీ లేపుకెళ్ళాడా ఏంటి? చచ్చా, అలాంటి వాడు కాదులే. వస్తున్నారు. ఎస్, వదలరా, నా వల్ల అవ్వట్లేదు. రా లక్ష్మి, లేకపోతే దొరికిపోతాం. వెళ్దాం పద.
రా లక్ష్మి. ఇదిగోరా సురేష్, లక్ష్మి, మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. నేను మీకు టచ్లో ఉంటాను. ఇదిగో ఈ డబ్బులు ఉంచు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. రా లక్ష్మి. ఏంట్రా చేయి పట్టుకుంటున్నావు? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? అదేంటి లక్ష్మి అలా అంటున్నావు? రే రమేష్, నువ్వన్నా చెప్పురా. అవును, అలా అంటున్నావు ఏంటి లక్ష్మి? నువ్వేంట్రా వీళ్ళకి సపోర్టా? లక్ష్మి, లక్ష్మి వచ్చి తరా బండెక్కు. వస్తున్నారా? ఏ రమేష్ సురేష్ బాయ్ రా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.